ఇందాక చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీలోకి ఆయన చేరబోతా ఉన్నారు, ఆయనకి బెర్త్ కన్ఫామ్ అయిపోయింది అని చెప్పేసి చేశారు. ఏమంటారు సుజాత గారు, వారి వ్యాఖ్యలను ఎలా స్వీకరిస్తారు మీరు? సార్, విజయసాయి రెడ్డి గారికి అసలు రాజకీయంగా ఆయన ఇప్పుడు ఏ స్టెప్ వేయబోతున్నారు అన్నది ఆయనకి క్లారిటీ లేదు. ఆయన ఇప్పుడప్పుడే కాదు, నేను భవిష్యత్తులో ఆలోచించుకుంటాను అన్నారు. ఈ లోపలే మరి వీళ్ళకి నిజంగా గుమ్మడికాయల దొంగ అన్నట్టు వీళ్ళకి భయం వేస్తుంది. నిజంగా ఆయన దగ్గర వీళ్ళకి సంబంధించిన అన్ని క్లూలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కడగా టీడీపీలోకి వెళ్ళిపోతే అక్కడ లీక్ చేస్తాడు, లేదంటే జనసేనలోకి వెళ్ళిపోతే లీక్ చేస్తాడు, బీజేపీలోకి వెళ్ళిపోతే ఇంకా డేంజర్. ఇట్లా వాళ్ళకి భయం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఏటుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారంలోనే కాకుండా రాజకీయ పార్టీ విషయంలోనూ అలాగే ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఆయన ఏటుగా అంటే కుడిభుజంగా ఉండి ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు షేర్ చేసుకున్న వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర వీళ్ళ గుట్టుమట్లు అన్ని ఉంటాయని వాళ్ళకి భయం పట్టుకుంది. ఏదైతే ఏ విధంగా విజయసాయి రెడ్డి గారిని వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా ఆయనకి ఇచ్చిన విలువ వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారని ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవ్వడం, విజయసాయి రెడ్డి గారికి వాళ్ళకి మధ్యలో ఒక భేదాలు తలెత్తడం, ఆయన్ని కేవలం ఉత్తరాంధ్ర వరకే పరిమితం చేయడం, దాని తర్వాత ఉత్తరాంధ్ర మీద కూడా ఇంకొక నాయకుల్ని పంపించి చెవిరెడ్డి గారు లాంటి వాళ్ళని పంపించి అక్కడ ఈయన స్థానాన్ని భర్తీ చేయాలనుకోవడం, విజయసాయి రెడ్డి గారిని తీసుకుని వచ్చి మరొక నియోజకవర్గంలో పోటీ చేయించాలనుకోవడం, ఇవన్నీ వాళ్ళకి ఇంటర్నల్ గా జరిగిన ఇష్యూస్. అంటే వాళ్ళ కోటరీ అనుకోవచ్చు. మళ్ళీ వాళ్ళకి విజయసాయి రెడ్డి గారికి వైసీపీ విధానాలకి ఆయన ఏమైనా అంటే బ్యాక్ ఎండ్ లో ఆయన ఏమైనా వ్యతిరేకించాడో తెలియదు మనకి. ఎందుకంటే ఆయన ఒక హిందూ మతాన్ని ఆరాధించే వ్యక్తిగా మేబీ తిరుమలలో జరిగిన వాటిని వ్యతిరేకించి ఉండొచ్చు. ఇవన్నీ ఊహాగానాలే తప్ప మనం ఎవరూ చూసింది కాదు. వారికి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలని వ్యతిరేకించి ఉండొచ్చు, అది వారికి నచ్చకపోయి ఉండొచ్చు. లేదంటే సజ్జల గారు వచ్చిన తర్వాత ఆ కోటరీ అంతా విజయసాయి రెడ్డి గారి పెత్తనాన్ని పక్కన పెట్టాలని అనుకుని ఉండొచ్చు. ఏదైతేనే మొత్తానికి అంతకాలం ప్రయాణించిన వ్యక్తిని అంత అభివృద్ధిలోకి తీసుకొచ్చి చివరికి అధికారం కట్టబెట్టే వరకు తీసుకొచ్చిన వ్యక్తినే ఈ రోజు వాళ్ళు పోగొట్టుకున్నారు అంటే అది వాళ్ళకి పెద్ద మైనస్ అవుతుంది. అలాగే ఈయన విజయసాయి రెడ్డి గారు ఎక్కడికో వచ్చేసి ఎవరో తీసేసుకుని ఏదో అయిపోతుంది అనే వీళ్ళ భయం తెలియజేస్తుంది సార్ వాళ్ళ మాటలు బట్టి. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎవరినో ప్రలోభ పెట్టేసి తెచ్చేసుకుని మేమేదో బలపడాల్సిన పరిస్థితి అయితే మాది కాదు. ప్రలోభ పెట్టి తెచ్చేసుకొని అనేటువంటి ఆ వ్యాఖ్యలు పక్కన పెడితే పార్టీలో చేరతానన్నటువంటి వ్యక్తులు చేర్చుకున్నారు కదా. మోపుదేవి వెంకటరమణ గారు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఎమ్మెల్యేకి గెలవపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. ఆ తర్వాత శాసనమండలి రద్దు అన్న తర్వాత ఆయన రాజ్యసభకు పంపాడు. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో ఈయన కూడా జైలు జీవితాన్ని గడిపిన పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చారు. అదేవిధంగా ఆలనాని గారు తెలుగుదేశంలోకి వచ్చారు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సామినేని ఉదయభాన్ గారు లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత ఆప్తులు, వాళ్ళు జనసేనలోకి వచ్చారు. సో ఇప్పుడు సాయిరెడ్డి గారు టీడీపీలోకో జనసేనలోకో రాడు అని ఎలా అనుకుంటాం మనం? అదేనండి, ఆయన రాజకీయ ప్రయాణం ఎటువైపు అన్నా ఉండొచ్చు, ఎవరు ఏ పార్టీలో అన్నా జాయిన్ అవ్వచ్చు. అంటే వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసుకోవడం ద్వారా ఆయా పార్టీ సిద్ధాంతాలను బట్టి బీజేపీలోకి వెళ్ళొచ్చు, జనసేనలోకి రావచ్చు, టీడీపీలోకి వెళ్ళొచ్చు, అసలు రాజకీయాలకు మొత్తంగా దూరంగా ఉండి వ్యవసాయమే చేసుకోవచ్చు, ఏదన్నా జరగచ్చు సార్. కాకపోతే మరి వ్యవసాయం అనేటువంటి ఆ మాటలు ఏదైతే ఉన్నాయో నేనైతే పూర్తి ఖండిస్తా ఉన్నా. ఇప్పుడు సాయిరెడ్డి గారు బహుశా ఆయన వయసు కూడా 60 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు వ్యవసాయం ఆయన వెళ్ళి నాగలి పట్టుకొని దుక్కు దున్నుతాడా మేడం, లేకపోతే వ్యవసాయం చేపిస్తాడా? ఏమో సార్, పోకిరి సినిమాలో చెప్పినట్టు వ్యవసాయం చేస్తున్నాడు, కలుపు మొక్కలు నేరుతున్నాడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమన్నా ప్లాన్ చేసి పంపించారో ఏమో తెలియదు. సో ఆయన ఏదో నిజంగానే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవాలి, నేను వయసు అయిపోయింది, నేను స్వచ్ఛమైన కూరగాయలు తినాలని అనుకుంటున్నారేమో. తప్పే ఉందండి దాంట్లో. సాయిరెడ్డి గారిని తీసుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏంటి సార్? సాయిరెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు జనసేనలోకి తీసుకుంటే కేడర్ అంతా యాక్సెప్ట్ చేస్తుందా సంతోషంగా? సార్, ఎప్పుడైనా కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం జనసేనలో ఫైనల్ సార్. ఎందుకంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనం 2024 ఎలక్షన్స్ అప్పుడు 21 సీట్స్ అన్నప్పుడు 24 సీట్స్ అన్నప్పుడు కొంతమందిలో వ్యతిరేకత వచ్చింది సార్. కానీ అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్